స్పీకర్ సార్, మీరు ఢిల్లీకి పోతే మాకు అభ్యంతరం లేదు, మీ నాయకత్వాన్ని కలిస్తే మాకు అభ్యంతరం లేదు, మాకేం బాధ దాంతో. కానీ అధ్యక్ష, ఢిల్లీకి పోయి నిధులు తెస్తారేమో అనుకున్నాం అధ్యక్ష, కానీ ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు అధ్యక్ష, అది తేడా. మొన్న చెప్పారు కదా అధ్యక్ష, 1000 కోట్లైనా ఇస్తాం, మీరు ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు. ఢిల్లీకి పోయి నిధులు తెచ్చింది సున్నా మీరు. అందుకే అధ్యక్ష, ఢిల్లీకి ఎన్నిసార్లు అన్నా పోండి, మాకేం అభ్యంతరం లేదు. మధ్యాహ్నం మళ్ళీ పోతున్నారట, పోండి, మేమే వద్దంటలేము. సకుటుంబ సపరివార సమేతంగా ఉండండి, అభ్యంతరం లేదు. అధ్యక్ష, మీరు అన్నారు శ్రీధర్ బాబు గారు ఏమన్నా మంచి విషయాలు ఉంటే చెప్పండి అన్నారు. శ్రీధర్ బాబు గారు, మీరు మీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి వినండి జాగ్రత్తగా. విని దయచేసి మీరు నోట్ చేసుకొని సమాధానం చెప్పండి. అధ్యక్ష, నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మన ఐటీ ఎగుమతులు 3,13,000 కోట్లకు చేరుకున్నాయి, ఐటీ ఉద్యోగాలు 9,39,000 చేరుకున్నాయని చెప్పారు. అంటే ఇది వాస్తవమైన శ్రీధర్ బాబు గారు? మీ కేబినెట్ అప్రూవ్ చేసిందే కదా ఇది, గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగంలోంచే కోట్ చేస్తున్నాను నేను. మీ కేబినెట్ అప్రూవ్ చేసింది, ఆ కేబినెట్లో కూడా మీరు ఉన్నారని అనుకుంటా ఉన్నా. గవర్నర్ గారి ప్రసంగం ఎప్పుడైనా కేబినెట్ ఆమోదిస్తుంది అధ్యక్ష. కేబినెట్లో మంత్రులందరూ ఉంటారు, ఐటీ మంత్రి గారు కూడా ఉంటారు. వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష, 3,13,000 కోట్లు ఏది ఎక్స్పోర్ట్స్ అని, 9,39,000 ఉద్యోగాలు. దీని అర్థం ఏంటంటే శ్రీధర్ బాబు గారు, 2023-24 ఇది కూడా మీ రిపోర్టే, నాది కాదు, మీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే చదివి వినిపిస్తా. ఇది మీదే శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి. రెండవది విచిత్రమైన విషయం అధ్యక్ష, మరి కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయికి తెలియదన్నట్టు శ్రీధర్ బాబు గారు బయట స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇక ఐఎమ్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. శ్రీధర్ అన్న, మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. ఇక్కడ మీకు పంపిస్తాను అధ్యక్ష కావాలంటే. 3,60,000 crores. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? మంత్రి గారు బయట చెప్పేడుదా, గవర్నర్ గారు నోటమ్మడి ఇక్కడ చెప్పేడుదా? యూ షుడ్ ఫైర్ యువర్ సెక్రటరీ. ఇఫ్ దిస్ ఇస్ అ మిస్టేక్, బ్యూరోక్రాటిక్ మిస్టేక్, యూ షుడ్ ఫైర్ దెమ్. కేబినెట్ లో గవర్నర్ ప్రసంగం ఆమోదించారు, ఆమోదించిన దానిలో కూడా వాస్తవాలు పెట్టరా? ఈ ప్రసంగానికి విలువ ఉందా, విశ్వసనీయత ఉందా? అంటే 7,000 ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు మీరు వచ్చాక తగ్గాయి అని మీ ప్రభుత్వం, మీ గవర్నర్ గారు నిన్న చెప్పారు. ఇది వాస్తవమా కాదా? దయచేసి నోట్ చేసుకోండి, చెప్పండి. తగ్గిలేదు, పెరిగినాయి, మాదేదో తప్పు జరిగింది, తీసి పారేయండి. ఐటీ సెక్రటరీ ఎవరున్నారో తీసి అవతల పాడేయండి చెత్తబుట్లు. అధ్యక్ష, ఇంకో మాట అధ్యక్ష, మీరు చెప్పారు పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల వెల్లువ 1,00,000 కోట్లు, 7,00,000 కోట్లు, 8,00,000 కోట్లు. అసలు మేము అడ్డం వచ్చి చక్కెర అడ్డం పడేంత ఇన్వెస్ట్మెంట్లు చెప్తున్నారు అధ్యక్ష. మేము నిజమేమో అనుకున్నాం అధ్యక్ష. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ శ్రీధర్ బాబు గారు, గవర్నమెంట్ వెబ్సైట్ ఇది, టీఎస్ ఐపాస్ వెబ్సైట్. మీరు చెప్పే మాటలేమో కోటలు కోట్లు కోట్లు దాటుతున్నాయి అధ్యక్ష. ఎట్లున్నాయంటే ఒక్క గోబెల్ సమిట్ లోనే 5,75,000 కోట్లు వచ్చినాయంట అధ్యక్ష. మరి ఇక్కడ చూస్తే టీఎస్ ఐపాస్ వెబ్సైట్, అందులో చెప్పారు అధ్యక్ష, టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం 2023-24లో, సారీ 22-23 చెప్తా ముందు, 22-23లో 3,100 ఇండస్ట్రీలు, 2021-22లో 4,000 ఇండస్ట్రీలు, ఇట్లా వరుసగా 4,000, 3,000 ఆ స్థాయిలో ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత 2024-25లో 2,050, 2025-26లో 1,126. మాటలేమో కోటలు దాటుతున్నాయి, లెక్కలు చూస్తే మరి ఇది ప్రభుత్వ వెబ్సైట్, నా కవిత్వం కాదు, నాది కాదు. యూ షుడ్ ఫైర్ ద పీపుల్ హు ఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్స్. శ్రీధర్ బాబు గారు, మీరు మా మీద ఒంటికాలతో లేవడం కాదు. దయచేసి మీ డిపార్ట్మెంట్ లో, మీ గవర్నర్ ప్రసంగంలో ఎన్ని తప్పుల తడకగా రూపొందించారు, దానికి ఏం విలువ ఉంది, ఏం విశ్వసనీయత ఉంది? ఇందాక మీరు లేరు శ్రీధర్ బాబు గారు, మీరు బయట ఉన్నారు. నేను అడిగాను, 2023 గవర్నర్ ప్రసంగానికే దిక్కు లేదు, ఆ రోజు ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్కే ఇంతవరకు పత్తా లేదు, ఇంకా ఈ ప్రసంగానికి ఏం విలువ ఉంటుందని నేను అడుగుతున్నా. అది అడగవలసిన సందర్భం ఇది కాదా? ఇంకేం సందర్భం ఉంటుంది? అధ్యక్ష, తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన వచ్చింది, తెలంగాణను స్వయం పోషకంగా కూడా మార్చుకున్నాం అధ్యక్ష. అట్లాగే మీరు ఇవాళ చెప్పేది అధ్యక్ష, నా కవిత్వం కాదు, కేంద్రం ఆడిటెడ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్పింది అధ్యక్ష అంటే 15వ ఆర్థిక సంఘం. సార్, యూ కెన్ గివ్ ఇన్ యువర్ రిప్లై శ్రీధర్ బాబు గారు. I just want to set the record straight, sir. I just want to set. Sir, కేటీఆర్ గారు చెప్తా ఉన్న సందర్భంలో వారికి కూడా తెలుసు అధ్యక్ష, ఈ ఎక్స్పోర్ట్స్ కు సంబంధించిన అంశం విషయంలో నేను ఆ రోజు ప్రస్తావన చేసింది పూర్తి స్థాయిలో అనధికారికంగా వచ్చిన సమాచారాన్ని వారు ఏ రోజైతే ఈరోజు మార్చ్ సందర్భంలో పెట్టుకొని, లేకుంటే వారు ప్రతి క్వార్టర్లో ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఆ రోజు వచ్చిన టాలీ చెప్పడం జరుగుతుంది.
నేను చెప్పింది వారు చెప్పింది అఫీషియల్గా స్టాటిస్టిక్స్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వారు ప్రొడ్యూస్ చేసే స్టాటిస్టిక్స్ ప్రకారం అదే అఫీషియల్ రికార్డుగా పెట్టాలని గవర్నర్ ప్రసంగంలో పెట్టడం జరిగింది అధ్యక్ష. 4 నెలల నుంచి ఎక్స్పోర్ట్స్ పెరుగుతూనే ఉంటే కనుక తగ్గటం కాదు. జాబ్స్కి సంబంధించిన అంశం తప్పకుండా పరిశీలన చేస్తాం. ఎక్కడైనా సంఖ్యపరంగా ఉందా డెఫినెట్లీ దాన్ని చూడటం జరుగుతుంది అధ్యక్ష. రెండోది వారికి కూడా తెలుసు అధ్యక్ష, ఇన్వెస్ట్మెంట్కు వస్తూ ఉన్నాయని. సార్, ఎంఓయూలు వేరే, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసిన వారందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చి పెట్టుబడులు చేసుకొని 100% వస్తుందని కాదు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వంపై, ఇక్కడ ఉన్న వాతావరణంపై, పరిశ్రమలకు సంబంధించిన వాతావరణంపై, ఇక్కడ ఉన్న మానవ వనరులపై నమ్మకం పెట్టుకొని పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తారు అధ్యక్ష. వారికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో ఫైనాన్షియల్ క్లోజర్ కాదు, పార్ట్నర్షిప్ డిస్ప్యూట్స్ వస్తాయి. లేకుంటే ప్రభుత్వ పరంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు. 5,75,000 కోట్లకు సంబంధించి ఆ రోజు గ్లోబల్ కాన్ఫరెన్స్ కి సంబంధించి వారు ఏదో మాట్లాడారు. వాళ్ళకి సంబంధించిన గోబెల్స్ ప్రచారం ఏ విధంగా చేస్తారో ఆ విధమైన ప్రచారం చేసేటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ 5,75,000కు సంబంధించిన పెట్టుబడులు పెడతామని ఎంఓయూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు 2022, 23, 24, 25 ప్రస్తావన తీసుకొచ్చారు. తక్కువ అవుతుందని కాదు అధ్యక్ష. ఈరోజు పెట్టుబడులు ఏ విధంగా వస్తూ ఉన్నాయి, పూర్తి స్థాయిలో మేము బెట్ చేసిన తర్వాతనే ఎంఓయూ చేసుకున్న తర్వాత, కొన్ని సందర్భాల్లో ఎంఓయూ చేసుకున్న తర్వాత అధ్యక్ష ఆ కంపెనీస్కి సంబంధించిన సమాచారాన్ని అన్నింటిని కూడా సేకరించి వాళ్ళకి వయబిలిటీ ఉందా లేదా అని అంతా కూడా చేయటం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేకంగా తెలుసు, బికాస్ హీఈస్ వెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకుండా ఇట్స్ ఓన్లీ క్రియేటింగ్ ఏ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో టు బ్రింగ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ టు ద స్టేట్. సరే, ఎక్కడైనా సంఖ్యాపరంగా ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా తప్పకుండా సవరణ చేసుకుంటాం. ఎందుకంటే ఇట్స్ బోత్ రిఫ్లెక్ట్స్. మీరు గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి పనిచేసిన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమానికో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినప్పుడు మేము అటు కూర్చొని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి. కానీ ఈ రోజు మేము ఇక్కడ కూర్చొని పనిచేస్తా ఉన్నప్పుడు మీరు కూడా పెట్టరని ఆలోచన చేస్తా ఉన్నాం. రావద్దు, పెట్టుబడులు రావద్దు, ఆ భయభ్రాంతులను సృష్టించామంటే మేమేం చెప్పలేము అధ్యక్ష. స్పీకర్ సార్, 2023-24లో 9,46,000 ఉద్యోగాలు, ఇవాళ 9,39,000 ఉద్యోగాలు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగాలు తగ్గినాయి. మరి ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తగ్గినాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల తగ్గినాయా, ఏ కారణం నుంచి తగ్గాయి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు రావడం లేదా, ఇవన్నీ కూడా మంత్రి గారి రిప్లైలో ఇవ్వాలా. ఇది నేను మంత్రి గారికి పంపిస్తా ఉన్నా అధ్యక్ష, వారు చెక్ చేసుకోవచ్చు. అధ్యక్ష, మేము గత 10 సంవత్సరాలు కూడా అధ్యక్ష, మరి కొత్తగా ఒక రాష్ట్రంగా ఏర్పడి ప్రయాణం ప్రారంభించిన తర్వాత కేంద్రం హెల్ప్ చేయకపోయినా, ఒక పైసా ఇవ్వకపోయినా, నిజానికి కేంద్రానికి మనమే ఉల్టా డబ్బులు కడుతూ ₹1 పన్నుల రూపంలో కేంద్రానికి పోతే మనకు 43-44 పైసలే వచ్చినా మరి ధీటుగా నిలబెట్టాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా మరి ఇవాళ ముందుకు తీసుకొని పోయినాం అధ్యక్ష. మీ సభ్యులకి ఓరియంటేషన్ ఇవ్వాలి అధ్యక్ష. ట్రెజరీ బెంచెస్కి సొంత రాష్ట్రాన్ని బదనాం చేసుకుంటే దివాలా అని చెప్పుకుంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పులెత్తుకపోయడం చూసినట్టే చూస్తారు అధ్యక్ష. కాబట్టి నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు బ్రదర్, తెలుసుకోండి. ఎకనామిక్ సర్వే ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలుసుకోండి. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, స్పష్టంగా చెప్పిన మాట స్టేట్ ఫైనాన్సెస్ మీద ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆర్థిక సంఘం నివేదికను చదువుకోండి. తెలంగాణ పరాన్న బుక్ కాదు అధ్యక్ష, కేంద్రం మీద ఆధారపడే రాష్ట్రం కాదు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం మాకు అలవాటు లేదు అధ్యక్ష. సెల్ఫ్ రిలయంట్ గా మార్చాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని. మేము 2023-24 నాటికి మరి మొత్తం రాష్ట్ర ఆదాయంలో 80% అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ సాధించిన నెంబర్ 1 రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష. ఇది వాస్తవం. 16% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో, 16% CAGR తో మొత్తం భారతదేశంలోనే మరి తెలంగాణ సెల్ఫ్ రిలయంట్ స్టేట్ గా SNTR లో నెంబర్ 1 గా నిలబడ్డది. ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, వారు కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు, తెలుసుకోవాలి. 2014-15 నాటికి స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ అంటే రాష్ట్రం యొక్క సొంత ఆదాయ వనరులు కేవలం 2014 అంటే మేము ప్రయాణం ప్రారంభించినాడు 29,288 కోట్లు. మేము 2014లో మేము దిగిపోయినాడు అధ్యక్ష 2023-24లో 29,288 కోట్ల నుండి 1,11,798 కోట్ల రూపాయల స్థాయికి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూని తీసుకొని పోయి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు వారికి అప్పచెప్పాం అధ్యక్ష. 10 ఏళ్లలో భారతదేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ లో
నంబర్ 1గా రాష్ట్రాన్ని నిలబెట్టింది మా ప్రభుత్వం అధ్యక్ష. 281% వృద్ధి, దాదాపు 300% వృద్ధి అధ్యక్ష. అధ్యక్ష, దర్జాగా ఉన్న ఈ ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. మరి ఈరోజు ఎందుకు ఆదాయం అంచనాలకు అందడం లేదో మాకు తెలియట్లేదు అధ్యక్ష. ఆర్థిక చక్రం అపసవ్య దిశలో ఎందుకు తిరుగుతున్నది? ఒకనాడు హుసేన్ బోల్ట్ లాగా ఉరికిన రాష్ట్రం ఇలా ఉరకలేక ఉసురుమని ఎందుకు అంటున్నది? మేము అటు చెప్తాను అధ్యక్ష, లెక్కలు కూడా చెప్తాను అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్లు బోల్తా కొడుతున్నాయి అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్లు రీచ్ కూడా కావట్లేదు అధ్యక్ష. కరోనా కాలంలో మాత్రమే చూసాం అధ్యక్ష ఈ అధ్వాన్న పరిస్థితి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ కాలంలో మాత్రమే చూస్తున్నాం అధ్యక్ష. పురోగమనం లేదు అధ్యక్ష, అంతా తిరోగమనమే అధ్యక్ష. ఏ రంగం చూసినా నీరసం నిస్తేజమే అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూడా వికారాబాద్ మొత్తం రియల్ ఎస్టేటు అక్కడ కూడా డమాలన్నది అధ్యక్ష, రాష్ట్రం మొత్తంతో సహా.